ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పూసలు, దండలు, రుద్రాక్షలు అమ్ముతున్న ఒక యువతి ఇంటర్నెట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి పేరు మోనాలిసా బోన్స్లే. ఆమె మధ్యప్రదేశ్లోని ఇండోర్ నివాసి. అందమైన కళ్ళ కారణంగా ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. కుంభమేళకు వచ్చిన వారు ఆమెను చూసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. యూట్యూబర్లు, మీడియా ప్రతినిధులు ఆమె వెంటపడ్డారు. దీంతో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో దండలమ్ముతున్న ఈ యువతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇదే సమయంలో మోనాలిసాకు సంబంధించి కొన్ని ఫేక్ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక వీడియోలో మోనాలిసా చుట్టూ జనం గుమిగూడి ఉండగా ఆమె తన చేతిలో ఉన్న దండలన్నిటినీ నేలపై వేయగా వెంటనే అవన్నీ పాములుగా మారినట్లు ఉంది. ఈ వీడియోని ఏఐ సహాయంతో ఎడిట్ చేసి పెట్టారని తెలిసింది. 2025 మహాకుంభమేళలో ఒక తేనెకళ్ళ అమ్మాయి సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఈమెకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా మహాకుంభమేళాలలో పొట్టకూటి కోసం పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఈమె అక్కడ కొంతమంది వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుందని, తన వ్యాపారానికి ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఇదంతా కాస్త పక్కన పెడితే కొంతమంది ఏఐను ఉపయోగించి ఈమె ఐఏఎస్ అని మారువేషంలో మహాకుంభమేళకు వచ్చి పూసలు అమ్ముకుంటుందంటూ కొంతమంది ఫేక్ వీడియోలు సృష్టించారు. ఇది చూసిన కొంతమంది ఎంతకు తెగించారా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఏఐని ఎంతలా ఉపయోగిస్తున్నారంటే ఒక సామాన్యురాల్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్గా చూపించేంత ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని ఆమె ఇటీవల ఒక వీడియోలో తెలియజేసింది. అంతేకాదు ఈమెకి బాలీవుడ్ సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC16లో కూడా అవకాశం వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి.